మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య 223 క్రొత్త నిబంధనలో. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన మాట వినుట. మనం నోటితో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన అది దేవుని దృష్టిలో నిజం కాదు. ఏంటి నిజం అంటే ఆయన చెప్పిన మాటని గైకొనుట, ఆయన ఆజ్ఞని గైకొనుట దేవుణ్ణి ప్రేమించుట. రక్షణ పొందిన మనము దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మనకు రక్షణ ఇచ్చాడు అని మనం గుర్తెరిగితే రక్షణ పొందిన మనము ఆ ప్రేమ పొందుకొని దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. క్రొత్త నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, యేసుప్రభువు వారు ఇచ్చినాయి. ప్రేమ విషయంలో అవ్వచ్చు, ఓర్పు విషయంలో అవ్వచ్చు, సమాధానం విషయంలో అవ్వచ్చు, పరిశుద్ధత విషయంలో అవ్వచ్చు, న్యాయం విషయంలో అవ్వచ్చు, పొరుగువాని విషయంలో ఎలా ఉండాలి. సీనాయి కొండ మీద మోషేకి 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, పొరుగువానిది ఆశించవద్దు. ఇవి కాక ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. రక్షించబడిన మనము ఇవి భారమైనవి అనుకోకూడదు. వాటిని గైకొనుట వలన మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఆజ్ఞలను గైకుంటే మనకు చాలా లాభం, మనకే లాభం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. ఎవరికి మంచిది? మనకే మంచిది. కీర్తనలు 19వ అధ్యాయంలో 9 నుంచి చదివితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొంటే మనకి గొప్ప లాభం ఉంది. అవి బంగారం కంటే, తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే కోరుకోవాలి, వాటిని చెయ్యాలి, అవి నాకు మంచిదని మనకి ఆ మనసు ఉండాలి. వాటిని గైకుంటేనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. యేసుప్రభువు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఆజ్ఞలు గైకొను అని చెప్పాడు. అన్ని ఆజ్ఞల్ని ప్రభువు 2 విధాలుగా సింప్లిఫై చేశాడు. మీరు చాలా ఆజ్ఞలు ఉన్నాయి,
వాటిని ఇలాగ 2 ఆజ్ఞల్లో చూడొచ్చు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, బలముతో నువ్వు వెంబడించాల. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సింప్లిఫై చేశారు ప్రభు. మనము ఈ ఆజ్ఞలు గైకొనేటప్పుడు చాలా భారంగా ఉన్నాయే అని మనకి ఆలోచన వస్తూ ఉంటే అది కాదు, భారం కాదు అది. ఎలా భారం కాదు అనేది మనకి రైట్, సరి అయిన ఆలోచన ఉండాలి. యేసుప్రభు వారు చెప్తున్నారు మత్తయి సువార్త 11:29లో, నా కాడి సులువు అన్నారు. చదవండి ఒక మాట అది. మత్తయి సువార్త 11:29. మీ మీద నా కాడి నేర్చుకొని నా ఇష్టం నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చాలా సులువు ఆయన మీద ఆధారపడితే. మన సొంత ప్రయత్నం చేస్తే చాలా కష్టం. ఈరోజు మనము ధ్యానిస్తుంది ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం చాలా సులువు. ఎలా సులువు? ప్రభువు నమ్ముకోయ్యా అని ప్రభువుని ఎరిగిన వారికి చెప్తే ఆయన దగ్గరికి వస్తే అబద్ధాలు చెప్పకూడదు, చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు నీతి అంటాడు, చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు అలాంటి ఆలోచనతో నువ్వు ఉంటే ఎట్లా సులువు? ఇప్పుడు కష్టంలో అనుకొని అబద్ధాలు చెప్తూ నిత్య నాశనానికి వెళ్ళిపోతావా? ఎంత వివేకంగా ఉన్నావు నువ్వు? ఇది ఎలా సులువు అనేది ఆలోచించేయి. అమ్మో దాంట్లోకి వస్తే నేను ఇవన్నీ మార్చుకొని రావాలి, ఇది కాదు. నీ ఆలోచనతో చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పింది విని స్టెప్ ముందుకి చాలా ఈజీగా ఉంటుంది. రక్షించబడిన మనము ఆయన ఆజ్ఞలను గైకోవటమే ఆయన ప్రేమించటం అని ఎరగాల. మందిరానికి కరెక్ట్గా వచ్చావా? రావాలా? ఎందుకు? వాక్యం మిస్ అవుతానేమో, ఆయన స్తుతించడం మిస్ అవుతానే నేను రావాలి. భయపడి మనుషులను చూపెట్టుకోవటానికి వచ్చావనుకో, ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎట్లా అబద్ధాలు చెప్తుంటావు. దేవుని యొక్క సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉంటుందని ప్రేమించి రావాలి. వచ్చిందెందుకు? ఏం చెప్తున్నాడు దేవుడు? దాన్ని నేను వినాలి, గైకొనాలి. వినటం అంటే దాన్ని చెయ్యాలి. ఇంటికి వెళ్ళాక ఎక్కడైనా ఎక్కడైనా, మార్కెట్లో అయినా, ఆఫీసులైనా, కుటుంబంలో. సో ఎలా ఆయన ఆజ్ఞలను గైకుంటూ మనకి క్షేమాన్ని చూసాము. గైకొనటయే దేవుని ప్రేమించడం అని చూసాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనేటప్పుడు ఎలాంటి భావం మనకుంటే అవి సులువు అంటే, మొట్టమొదటి భావం ఇందాక చదివిందే, మనం ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు కనుక్కోవటం. దానికి కంటే ముందు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. మనకే ఆలోచన ఉండాలి? మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించి నా కొరకు తన సొంత కుమారుని ఇచ్చాడు. ఆయన మనల్ని మొదట ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఆయన ప్రేమ కలిగిన తండ్రి. ఆయన మనల్ని విడువని వాడు, ఎడబాయుడు అనే ఆలోచన ఉండాలి. అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తాడు. నన్ను యేసు ప్రభు ఎలా ప్రేమించారు అంటే, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని పాపినైన నా కోసం కార్చాడు. నన్ను ప్రేమించాడు. ఇది ఆలోచన కరెక్ట్గా ఉండాలి.
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాన్ని ఎరిగినవాడు. నా పరిస్థితి ఎరిగినవాడు. ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తానికి ప్రయత్నం చేయాలా? ఏంటది అంటే ఆజ్ఞలు గైకొనుట. ఆయన ఆజ్ఞలు గైకొనమని ఆయన అడిగినప్పుడు మొదటి వచనంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. క్రీస్తై ఉన్నాడని ఉమ్. నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. మనము దేవుని మూలంగా పుట్టాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. రక్షణ పొందటం అంటే దేవుని ఆత్మతో మరలా జన్మించుట. మనము తల్లి గర్భంలో శరీర ప్రకారంగా జన్మించాం. ఆ జన్మ సరిపోదు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే. నీ ఆత్మలో మార్పు రావాలి. అది దేవుని ఆత్మ వలన జరుగుతుంది. రక్షణ పొందిన దేవుని బిడ్డ తన హృదయము దేవుని ఆత్మ చేత కడగబడటం వలన ఒక రోజులోనే చాలా డిఫరెంట్గా ఉంటాడు. మామూలుగా మంచి నేర్చుకుంటాను, ఇక్కడికి వచ్చి మంచి నేర్చుకుంటానంటే మీరు రక్షించబడలేరు. మీకు ఉండాల్సిన దేవుని ఆత్మతో నేను మళ్ళా జన్మించాలి. అది ఇంపార్టెంట్. మంచిగా ఇలా మాటలు వచ్చేసాను, ఈ సన్నిధిలో కూర్చుంటే కొద్దిగా మంచి మాటలు ఇంటికి పోయి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తామంటే అది కాదు. అట్లా ఉంటే పరలోకానికి వెళ్ళరు మీరు. పరలోకానికి వెళ్ళటం అంటే మీరు మరలా జన్మిస్తారు. తన హృదయంలో సడన్గా ప్రవర్తన మార్పు రావటం ఆ వ్యక్తి గమనిస్తాడు. గొప్ప సమాధానము, శాంతి ఆ వ్యక్తిని తాకటం ఆ వ్యక్తి గమనిస్తాడు. పాత రోతని ఆటోమేటిక్గా అసహించుకోవటం, ఆటోమేటిక్గా, ఎందుకంటే లోపలే మారిపోయాడు. అది జరుగుతుంది. దాన్నే దేవుని మూలముగా పుట్టుట అంటారు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటం సులువుగా ఉండాలనంటే దేవుని మూలంగా పుట్టాలి. అప్పుడు ఆయన ఆత్మని మనకిస్తాడు. చాలా ఇంపార్టెంట్. చాలా భారంగా ఉన్నాయి, ఇవన్నీ నడవలేకపోతున్నాను ఎందుకు అనుకుంటున్నామంటే, రైట్ సరి అయిన దృక్పథము, ఆలోచన నీకు తెలియక రక్షించబడటం అంటే ఏంటో. ఎప్పుడైతే పాపి అయిన నీవు ప్రభువు పాదాల దగ్గర పడి పాపాలను ఒప్పుకున్న సమయంలో ఒక రోజు జరుగుతుంది నీకు ఆ కార్యం. అది జరగకపోతే నువ్వు ఎంత చెప్పినా కానీ ఇక్కడికి వస్తావు, లోకంలో ఉన్న వాటిని వెతుకుతావు. అది చాలా తప్పుడు ఆలోచన. ఇంకా రాంగ్లో పడినప్పుడు ఇంకా ఆజ్ఞలు చాలా భారంగా ఉంటాయి. పక్కనాడంత అన్యాయం చేస్తుంటే నేను న్యాయంగా ఉండాలంటే చాలా భారంగా ఉంటుంది. పక్కనంత అసత్యాలు చెబుతుంటే నేను సత్యంగా ఉండాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే నీకు సరైన ఆలోచనతో నువ్వు రక్షణ పొందలా. దేవుని మూలంగా పుట్టాలి. అది నీవు కరెక్ట్గా నువ్వు నీకే తెలుస్తుంది. లేకపోతే నువ్వు ఆయన ఆజ్ఞల్ని పాటించటము చాలా కష్టంగా ఫీల్ అవుతావు. చాలా భారంగా ఉన్నాయి, ప్రతిది చేయమంటాడేంటి, ఇదేంటి అదేంటి అని అనుకుంటాం, సనుక్కుంటాం.
మనం రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఉన్నది ఉన్నట్టుగా పాటించటం కాదు. అంటే అక్షరం ఏం చెప్తుందో దాన్ని బట్టి కాదు. దాన్ని చదివినప్పుడు ఆత్మ ఎలా దీన్ని పాటించాలో చెప్తాడు. ఎందుకంటే మనం ఆత్మ చేత ఆయన ఆజ్ఞను గైకుంటున్నాం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 6 చదవండి. ఆయనే ఆ, మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. మనం అక్షరానికి కాదు. ఇప్పుడు బైబిల్ చదివామనుకో, భలేగుందే మార్చుకుంటాను అని చేయటము, సొంత ప్రయత్నం చేయటము, అది అక్షరాన్ని బట్టి చేసినట్టు ఉంటుంది. అక్షరాన్ని బట్టి చేయటంలో యూదా ప్రజలు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు, చేయలేకపోయారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో రెండు కమాండ్మెంట్స్ మనల్ని తాకుతూ ఉంటాయి. ఏది చెయ్యాలి, ఇక్కడ ఏం చెయ్యాలి? అలాంటప్పుడు నీవు ఆత్మని పొందుకుంటే నువ్వు కరెక్ట్గా ఆ టైంలో కరెక్ట్గా చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పవిత్రతను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అనే కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ. నిన్ను వరే పొరుగువారిని ప్రేమించండి అనే ఆజ్ఞ ఉన్నప్పుడు, దేవుని ఎరుగని అన్ని జనుల మధ్య వాళ్ళని ప్రేమించటం అంటే ఏంటి? మళ్ళా పవిత్రతను కాపాడుకోవటం అంటే ఏంటి? వాళ్ళతో సమాధానంగా ఉండటం అంటే ఏంటి? ఇలా కొన్ని పరిస్థితుల్లో 4-5 ఆజ్ఞలు వచ్చినట్టుగా ఉంటుంది. ఏం చేయాలి అనుకుంటాం అక్షరం ప్రకారం వెళ్తే. మరి ఏం చేయాలి అని దీన్ని అది కాదు, చాలా భారం అనిపిస్తుంది. అదే ఆత్మదేవుడైతే ఎంతవాటి చెయ్యి. హోలీనెస్ చాలా ఇంపార్టెంట్, పవిత్రత చాలా ఇంపార్టెంట్. అలా అని సమాధానంగా ఉండు. ఇలాంటి మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు, కమాండ్మెంట్స్ వచ్చినప్పుడు మన వల్ల కాదు. దేవుడు తన ఆత్మ ఇచ్చాడు కాబట్టి, ఆ ఆత్మ యేసు ప్రభు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ కాబట్టి మనకి ఆ ఆత్మదేవుడు సహాయం చేస్తాడు ఆజ్ఞను గైకొనటానికి. యేసు ప్రభువారు నరహత్య చేయకూడదు అనే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞని, సహోదరుని మీరు చూసి ద్రోహి అనొద్దు, వ్యర్థుడా అనొద్దు అని ఎలా చెప్పగలిగారంటే, అక్కడే స్టార్ట్ అవుతుంది కోపమంతా. ఆయనకి ఎలా చెప్పారు అంటే, ఆయన ఆత్మచేత నడిపించబడ్డాడు. ప్రతి దాంట్లో కూడా మనం ఆత్మచేత నడిపించబడితే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటాం. రక్షణ పొందిన నీవు దేవుని ఆత్మచేత దర్శించబడ్డావా? దర్శించబడితే ఆయన ఆజ్ఞలు గైకొంటూ నీకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన సన్నిధి, నువ్వు ఒక టెస్ట్ ఏంటంటే, నీకు దర్శించబడ్డాలని లేదనే దానికి ఆయన సన్నిధి లేకుండా నువ్వు అసలు ఉండలేవు. ఒంటరిగా ఉన్న బైబిల్ చదువుకోవాలా, లేకపోతే దేవుని నమ్ముకున్న బిడ్డలతో నేను అక్కడ ఉండాలా, ఇక్కడ కాదు. ప్రార్థన చేసుకోవాలా, ఇవన్నీ నీకెవరు చెప్పారంటే ఆత్మదేవుడు చెప్తారు. సో మనం ఆత్మ పొందుకోవాలి, అప్పుడు ఆయన ఆత్మ ఆజ్ఞలు భారమైనవి కావు. ఇంకో విషయం ఉంది, కొన్నిసార్లు మనం తడబడతాం. ఇప్పుడు ఒక ఆజ్ఞ గైకొనేటప్పుడు
తడబడతాం, అంటే తప్పిపోతాం. అది తప్పాలని తప్పటం కాదు. ఆయా పరిస్థితుల్లో మల్టిపుల్ పరిస్థితుల మధ్య సడన్గా నువ్వు ఆజ్ఞలో కైకొనటంలో ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు నీకు రైట్ యాటిట్యూడ్ ఉండాలి. మనం వరి అయ్యే పని ఏం లేదు. మనం ప్రభు దగ్గరికి వెళ్తే మనకి రక్షకుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంత సులువుగా ఉంది. నన్ను దేవుడు ప్రేమించాడు ఫస్ట్. ఎలాంటి నన్ను ప్రేమించాడు? పాపినైన నన్ను సృష్టించిన పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి భక్తిహీనునైన నాకు, అనీతిమంతునైన నాకు రక్షణ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఉండాల్సిన ఆలోచన. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ముందుకెళ్తున్నామని కాదు, ఫస్ట్ ఆయన ప్రేమించాడు. 4వ అధ్యాయము 1 యోహాను పత్రికలో 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అది మొట్టమొదటి ఆలోచన మనకు ఉండాల్సింది. తర్వాత ఉంది, ప్రియులారా 11వ వచనం, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనము తోటి వారిని ప్రేమించటం, ఆయన ఆజ్ఞను గైకోవటం, ఆయన యొక్క ఆత్మ వలన. మూడవది, ఎందుకంటే ఆజ్ఞలు గైకోవటం చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు. 4వది, కొన్నిసార్లు పడిపోయినా 2వ అధ్యాయంలో 1వ వచనంలో, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. అంటే మనం ఎప్పుడన్నా పడిపోయినా మళ్ళా ప్రభు ఉన్నాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. ఈసారి ఆ ఆజ్ఞలో తన కృపనిచ్చి నడుచుకునేటి చేస్తాడు. మనం ఈరోజు రక్షించబడిన మనము దేవుని ఆజ్ఞల్ని గైకుంటున్నామా? దేవుణ్ణి ఎరిగాము అని చెప్పటం అంటే ఆయన ఆజ్ఞలను గైకోవటమే. యేసుప్రభు వారు నాకు తెలుసు అని చర్చికి రానాళ్ళు కూడా మాట్లాడుతుంటారు పైపైన. ప్రసువార్ చెప్తుంటే ఆయన ఎందుకు నాకు తెలియదని. అలాంటి అజ్ఞానంలో ఉండవాక తెలియటం అంటే ఏంటంటే ఆయనలో రక్షణ పొందుకొని ఆయన ఏం చెప్పాడో అని ఆయన చెప్పిన మాటను వినటమే, చేయటం. రక్షణ పొందిన చాలామంది కూడా ఈ ఆలోచన జ్ఞానం లేని వారుగా ఉన్నారు. కానీ ఇప్పటికైనా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే, మన మాటలు, మన స్తుతి ఆయనకి ఎప్పుడు అంగీకారంగా ఉంటుందంటే, స్తుతించాలా. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం. ఆయన ఆజ్ఞలు గైకొనేటప్పుడు భారం అనుకుంటున్నావా? కాదు. ఎందుకు భారం కాదంటే, మొదట ఆయన ప్రేమించాడు. మనల్ని
ఆజ్ఞలు నేను చెప్పిన మాట వినయ్యా, అవి నీకు నిత్య జీవాన్ని ఇస్తాయి, నీకు గొప్ప లాభము, దీర్ఘాయుష్యం ఇస్తుంది అని ఆయన చెప్తూ, నేను నడిపిస్తానని తన ఆత్మనిస్తూ, ఒకవేళ పడ్డామనుకో మళ్ళా నేను లేపుతాను అని యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉండటం వలన మనకు చాలా సులువు. మనము ఆయన ఆజ్ఞల్ని గైకుంటూ ఆయన ప్రేమిస్తానికి, ఆయన ప్రేమిస్తానికి మనం ముందుకెళ్దాం. మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇలాగున రక్షించబడిన మనము మన విశ్వాస జీవితంలో ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చెప్పిన మాట వినటమే ఆయన ప్రేమించటం అనే ఆలోచన మనం చాలా స్ట్రాంగ్గా హృదయంలోకి తీసుకొని ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన ప్రేమించటానికి ప్రభు మనకందరికి కూడా కృపని అనుగ్రహించును గాక. ఆమెన్.